ఉక్రెయిన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. పెళ్లి చూపుల్లో అమ్మాయిల్ని కామన్ గా అడిగే క్వశ్చన్ నీకు వంట వచ్చా, నీకు ఇంటి పనులు వచ్చా, నీకు పాటలు పాడడం వచ్చా, ఇలాంటివి అడుగుతూ ఉంటారండి మగ పెళ్లి వాళ్ళు. కానీ మా షోలో మేము మాత్రం అడిగేవి రెండే రెండు, నీకు బాగా అల్లరి చేయడం వచ్చా అండ్ బాగా డాన్స్ చేయగలవా లేదా, అంతే. మరి ఇవాళ ఎపిసోడ్ లో కూడా అలాంటి నలుగురు అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని పిలిచేద్దాము. ప్లీజ్ వెల్కమ్ దెమ్. किसी आशिक का ख्याल है, दरिया की लहराती चाल है, एक प्यारा सा सवाल है, ये तो बस ही कमाल है. చిగురు గుండెలో నలయవు, ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలో నలయవు, నువ్వచ్చులో నహలు. హలో, బాగున్నారు నలుగురు చక్కగా యంగ్ లక్ష్ములు మళ్ళీ మా ఎపిసోడ్ లో. సో ఇవాళ మళ్ళీ అల్లరి కూడా అదే రేంజ్ లో ఉండబోతోంది. ఆడియన్స్ కాసుకోండి, ముందైతే వీళ్ళని పరిచయం చేసేసుకుందాము. హలో, హాయ్, నా పేరు దివ్య, నేను జీడిమెట్ల నుంచి వచ్చాను. నా హాబీ సింగింగ్. సింగింగ్, పాటలు పాడేస్తావా? ఇవాళ ఎపిసోడ్ లో మొత్తం నీతో పాటలు పాడిస్తా. మర్చిపో, పాట పాడు. పలుకి బంగారమాయేనా గోదండ పాని, పలుకి బంగారమాయేనా, పలుకి బంగారమాయే పిలచిన పలుకావేమి, కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే. సూపర్. హలో. హలో, హాయ్, నా పేరు మౌనిక, నేను జీడిమెట్ల నుంచి వచ్చాను. ఓకే మౌనిక, నువ్వేం చేస్తున్నావు? నేను సెకండ్ ఇయర్ కంప్లీట్. సెకండ్ ఇయర్ అయిపోయింది. నీ హాబీస్ ఏంటి? డాన్సింగ్. డాన్సింగా? వాడేస్తాం, నిన్ను ఫుల్గా వాడతాం ఇవాళ. హాయ్. హాయ్, హలో, నా పేరు భూమిక, నేను జీడిమెట్ల. ఎస్. ఓకే, ఇక్కడ మౌనిక, అక్కడ భూమిక. నేను జీడిమెట్ల నుంచి వచ్చాను అండ్ నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. డాన్సింగ్, ఓకే. హలో. హాయ్, నా పేరు ప్రలిక, నేను జీడిమెట్ల నుంచి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్. డాన్స్ చేసి చేసి ఇంత సన్నగా అయిపోయావా నువ్వు? అంతేనా? అంతే. నువ్వేం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ కంప్లీట్. మరి ఇవాళ ఎపిసోడ్ లో ఈ నలుగురు లక్ష్ములు గెలుచుకోబోయేటువంటి గిఫ్ట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాము. గిఫ్ట్స్ ప్లీజ్. గిఫ్ట్స్ కూడా చూస్తారు కాబట్టి మీరు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాము. బట్ అందుకంటే ముందు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను నేను నలుగురికి, ఓకేనా? ఇప్పటి వరకు మీరు ఇంట్లో ఎప్పుడైనా మమ్మీలకు కానీ డాడీకి కానీ మంచి అబద్ధం చెప్పి దొరికిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? క్వశ్చన్ వినగానే అసలు మౌనిక భలే నవ్వుకుంది. ఏం క్వశ్చన్ అడిగారు మీరు, నేను రోజు చేసే పని అదే కదా అన్నట్టు. చెప్పు మౌనిక, నువ్వు చెప్పు ముందు. అంటే వెళ్ళాను చాలా సార్లు. చాలా సార్లు? చాలా సార్లు కాదు, కొన్నిసార్లు. ఇది అబద్ధం. అబద్ధం చెప్పేసింది అంతే, ఇక్కడ నా దగ్గర తప్పించుకుంటోంది చెప్పి. సో మిమ్మల్ని కూడా అడుగుతాను, మీరు కూడా ఆలోచించండి, ఓకేనా? ముందైతే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. ఇవాళ ఎపిసోడ్ లోని మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి. పది, 50, 90, 100 ఏంటి లెక్కలు అనుకుంటున్నారా? కాదండి, మన లక్ష్మి ఈ రౌండ్ లో గెలుచుకోబోయే మార్కులు. మరి 10 నుంచి 100 వరకు ఒక్కొక్కళ్ళు ఎంత గెలుచుకుంటారో చూసేద్దాము. ముందుగా పిలిచేద్దాము దివ్యాని. దివ్యారా. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నవే. దివ్య, ఫస్ట్ బాల్ వేసే ముందు నువ్వు ఏదైనా చెయ్యాలి మా అదృష్ట లక్ష్మిని ఇంప్రెస్ చేయడానికి. నేను ఈ క్వశ్చన్ అడుగుతాడు. సరే అడుగు. అడుగు. ఎదురుగా ఒక గుంత ఉంది, గుంతలో వాటర్ ఉంది, మేక వచ్చి దానిలో పడింది, అది ఎలా బయటకు వస్తుంది? తడిసి వస్తుంది బయటికి, అంతే కదా? నీ ఎదురుగా ఒక గుంట ఉంది, ఆ గుంట పక్కన మార్కులు ఉన్నాయి, అందులో నువ్వు బాల్ వేస్తే ఆ పాయింట్లు నీకు వస్తాయి, ఓకేనా? వేసే ఫస్ట్ బాల్. ఇంత స్పీడ్ గా వేస్తే కష్టమమ్మా. మొత్తానికి 10 పాయింట్లు వచ్చాయి. స్లోగా ఆడు, సరేనా?
దివ్య 140 10 150 పాయింట్స్ దివ్య. కంగ్రాట్స్. మరి నెక్స్ట్ మన మౌనిక ఎంత ఆడుతుందో చూద్దాం. మౌనిక రా. మౌనిక 150 పాయింట్లు దాటేయడం చాలా ఈజీ నీకు. మరి చెప్పు నువ్వేం చేస్తావు ఫస్ట్ బాల్ వేసే ముందు? నేను కూడా క్వశ్చన్ అడుగు. నువ్వు కూడా క్వశ్చన్ అడుగుతావా? ఆన్సర్లు అడగరా ఎవరు? అందరు క్వశ్చన్లు అడుగుతారా? అంటే నువ్వు చాలా టాలెంటెడ్ కదక్క. తెలిసిపోయిందా? టాక్ అప్పుడు బయటికి వెళ్ళిపోయిందా? ఓకే అడుగు. ABCD లెటర్స్ యూజ్ చేయకుండా 1 to 100 వర్డ్స్ చెప్పగలరా? నువ్వు ఎక్కడో ఉన్నావు. ONG 1 నుంచి HENDRD 100 వరకు ఆడు. ఫస్ట్ బాల్. 100. గుడ్. పాయింట్. ఒక సున్నాను అప్పుడే కోసేసేవేంటి? థర్డ్ ఛాన్స్. ఇరవై పాయింట్లు. 120 10 130 పాయింట్స్. ఇప్పటికీ దివ్యానే నువ్వు టాప్ 10 లో కూర్చోబెట్టావు. నెక్స్ట్ ఆడేది మన భూమిక. వచ్చే ఫస్ట్ బాల్. మరి వేసే ముందు నువ్వేం చేస్తావు? నేను మీ వాళ్ళకి క్వశ్చన్ అడుగుతా. మళ్ళీ క్వశ్చన్ వద్దు. ఏదైనా జోక్ చెప్పు సరదాగా నవ్వుకుందాం. జోకా? చెప్పు. ఓకే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వైఫ్ అడుగుతుంది, నువ్వు ఏవండి ఈ రోజు మీరు ఎందుకు లేట్ గా వచ్చారు ఆఫీస్ నుంచి అని అడుగుతుంది. హస్బెండ్ అంటాడు, నా ప్యూన్ పడుకున్నాడు అంటాడు. ఆ ప్యూన్ పడుకుంటే మీరెందుకండి లేట్ గా రావడం అంటే వాడు అంటాడు, మరి నేను పడుకుంటే నన్ను లేపేది వాడే కదా అని. నైస్ జోక్, బాగుంది. మరి ఫస్ట్ బాల్ వేసి 100 పాయింట్లు. గుడ్. సెకండ్ బాల్. ఇది కూడా 100 దాటేసావు. దాటేసావు మొత్తానికి. 100 100 200 పాయింట్స్. కంగ్రాట్స్. వెల్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ప్రవళిక వస్తుంది ఆడడానికి. ప్రవళిక దా. ప్రవళిక 200 పాయింట్లు. ప్రవళిక దాటేస్తావా? షూర్? కాన్ఫిడెన్స్ ఉందా? సరే, అదే కాన్ఫిడెన్స్ తో ఏదైనా మంచి జోక్ కానీ క్వశ్చన్ కానీ చెప్పేసి మాకు. క్వశ్చన్ ఇద్దరు క్వశ్చన్లు ప్రిపేర్ అయ్యి వచ్చారా? చెప్పు, అడుగు. APSRTC అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్. అదేనా? కాదా? మరి ఇంకేంటి? ఆగదు పోదు సరిగ్గా రాదు టైంకి చేరుకోదు. ఆగదు పోదు సరిగ్గా రాదు టైంకి చేరుకోదు అంట. సూపర్. ఆడు. ఫస్ట్ బాల్. ఇది కూడా ఆగదు పోదు సరిగ్గా పాయింట్లు రాదు. 10 పాయింట్లు ఇచ్చింది ప్రస్తుతానికి. తీసుకో. నో కామెంట్స్. లాస్ట్ బాల్. నీ గూడు చెదిరింది, పాయింట్లేమి రాలేదు. ఇట్స్ ఓకే. నువ్వు స్టార్టింగే అసలు ఆగదు పోదు రాదు టైంకి చేరుకోదు అన్నావు. ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని నీలో అలా వచ్చి ఈ పాయింట్లు కూడా ఎక్కడ ఆగలేదు రాలేదు, మంచి స్కోర్ ఇవ్వలేదు మనకి. 10 పాయింట్లు వచ్చాయి, పర్లేదు. తర్వాత రౌండ్ లో సంపాదించుకుందాం, ఓకేనా? 10 పాయింట్స్ తెచ్చుకుంది ఫస్ట్ నువ్వే తెలుసా. ఆ క్రెడిట్ ఉంది కదా, ఏదో ఒక రికార్డ్ అయితే మెయింటైన్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. వెల్, ఫస్ట్ రౌండ్ అదృష్టలక్ష్మి పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. 200 పాయింట్స్ తో టాప్ లో ఉంది మన భూమిక. కంగ్రాట్స్. గిఫ్ట్ తీసేసుకుందాం ఇప్పుడు అందరం. ఓకే ప్రవళిక, నీకు కూడా గిఫ్ట్ ఉంటుంది, నువ్వే సెలెక్ట్ చేసుకుంది కానీ. గిఫ్ట్ ప్లీజ్.
ఫస్ట్ భూమిక చెప్పు, నీకు ఏ గిఫ్ట్ కావాలి? టేబుల్ ఫ్యాన్. నెక్స్ట్ 150 పాయింట్స్. దివ్య నువ్వే లీడ్ లో ఉన్నావు, చెప్పు నీకేం కావాలి? దెన్ ద సిల్వర్ ప్లేట్. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే. నెక్స్ట్ నీకు మౌనిక? నాన్ స్టిక్ తవా. నాన్ స్టిక్ తవా. ఓకే. ప్రవళిక చెప్పు నీకేం కావాలి? ఎమర్జెన్సీ లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే. ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాము, గిఫ్ట్ ఇచ్చేసాము. మరి రౌండ్ టాపర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసే టైం కదా ఇది. కానీ మీరు మాత్రం మనం వచ్చేసాము సెకండ్ రౌండ్ లోకి. మన సెకండ్ రౌండ్ మొదలు పెట్టేద్దాం. పంచాక్షరి. సెకండ్ రౌండ్ మీ అందరికీ తెలుసు కదా. ఇందాక ఫస్ట్ రౌండ్ లో మీరు నన్ను అడిగారు కదా క్వశ్చన్లు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను. ఓకే, రెడీ అయిపోండి. బట్ అందుకంటే ముందు ప్రవళిక మనకు చెప్తుంది తను చెప్పిన టాప్ అబద్ధం ఏంటో. కాలేజ్ కని చెప్పేసి మూవీకి వెళ్ళాం. అది జనరల్ ఏదో జుజుబి అబద్ధం. అది టాప్ అబద్ధం అంటే ఏ లెవెల్లో ఉండాలి అసలు. అంత పెద్ద అబద్ధం చెప్పలేదు. చెప్పలేదా? ట్రై చేయి సార్. నుంచి అబద్ధాలు కూడా అప్పుడప్పుడు చెప్తే ఒంటికి మంచిది, కానీ ఎప్పుడు చెప్పకు, ఒళ్ళు హోనం అయిపోతుంది. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాము సెకండ్ రౌండ్. ముందుగా మన రౌండ్ టాపర్ తో మొదలు పెడదాం ఈ రౌండ్ ని. భూమిక నువ్వే ఆడాలి. నీ ఫస్ట్ క్వశ్చన్ అంటే చూసేద్దాం. క్వశ్చన్ ప్లీజ్. సెలవుల్లో మనం ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాము? టాప్ 5 ఆన్సర్స్ నువ్వు చెప్పాలి. స్టార్ట్. అమ్మమ్మ తాతయ్య ఊరికి. ఉందా? ఓకే, ఉంది. అమ్మమ్మ తాతయ్య ఊరికి. ఇంకా ఇంకా ఏమైనా టూర్స్. టూర్స్. ఓకే, టూర్స్, పర్యాటక ప్రాంతాలు అలా చూద్దాం. ఎస్, ఉంది పర్యాటక ప్రాంతాలు. నెక్స్ట్. ఇంకా ఫాస్ట్ గా టైం అయిపోతుంది, త్వరగా ఆలోచించు. పక్కన వాళ్ళని చూడకు, వాళ్ళు ఎవరు ఏం చెప్పరు. ఇంకా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి. చుట్టాలింటికి. చుట్టాలింటికి లేదు. నెక్స్ట్. త్వరగా, టైం లేదు, ఫాస్ట్ గా చెప్పు. ఊటీ అలాంటి ట్రిప్స్. ఊటీ అలాంటి. ఊటీ అవే పర్యాటక ప్రాంతాలు అంటే అవే వచ్చేస్తాయి. ఇంకా ఆలోచించు. ఆడుకోవడం. ఆలోచించి ఇంకెక్కడికి వెళ్తాం. జస్ట్ 2 సెకండ్స్ ఉంది అంతే, ఒక్కటనే చెప్పు. జలవిహార్. లేదమ్మా, చూద్దాం నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో. పిక్నిక్లు, పార్క్లు. నెక్స్ట్. సినిమాలకు. హాలిడేస్ అనగానే ముందు అందరు పరిగెత్తేది ఇక్కడికే, సినిమాలకి. నెక్స్ట్. ఇంకా పుణ్యక్షేత్రాలకు వెళ్తారు ఎక్కువగా హాలిడేస్ లో. సో నువ్వు 2 కరెక్ట్ గా చెప్పావు, 200 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ లో నెక్స్ట్ లీడ్ లో నువ్వే ఉన్నావు దివ్య. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. స్కూల్ గోడలపై సాధారణంగా కనిపించేవి ఏవి? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కార్టూన్ పిక్. ఓకే, కార్టూన్ బొమ్మలు. టైము హలో పరిగెట్టేస్తోంది అక్కడ, చెప్పు. పోస్టర్. పోస్టర్స్. పోస్టర్లు స్కూల్ గోడల మీద అంటించరు అనుకుంటా నాకు తెలిసి. రాంగ్ ఆన్సర్. చాలా మిస్ అవుతున్నావు. చాలా మంచి మంచి ఆన్సర్స్ ఉన్నాయి, ఆలోచించు. నీ స్కూల్ గోడలు ఒకసారి గుర్తు తెచ్చుకో. నీకేం గుర్తు రావట్లేదా? ఇంకా నువ్వు స్కూల్ గోడల మీద ఎప్పుడేం రాయలేదా? నేమ్స్, పేర్లు, పక్క పిల్లల నేమ్స్ ఉన్నాయా? లేవు. టైం అయిపోయింది. ఒక్కటే చెప్పావు కార్టూన్ బొమ్మలు అని. మిస్ చేసిన ఆన్సర్స్ చూద్దాం. నీతి సూక్తులు. నెక్స్ట్. దేశ నాయకుల ఫోటోలు. స్కూల్ గోడల మీద ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోస్ పెడతారు కదా, గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళ ఫోటోస్. అండ్ నెక్స్ట్. ఇంకా దేశ పటాల చార్ట్లు. అండ్ ఇంకా పళ్ళు పూలు గీసిన చార్ట్లు. సో నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ అవి. ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది? నీ స్పందన చెప్పి ఇప్పుడు. ఈ ఆన్సర్ క్లాస్ రూమ్ లోపల ఉంటాయి కదా. మరి నేను ఎక్కడ అడిగాను?
బాత్రూమ్ లోపల ఏముంటాయని అడిగానా? గోడల పైన బాత్రూమ్ గోడలు అనుకుంది అమ్మాయి పాపం. నేను స్కూల్ గోడలు అడిగితే ఏం పర్లేదు, ఇట్స్ ఓకే. ఒకటే చెప్పావు కదా, సో 100 పాయింట్స్. నెక్స్ట్ నువ్వే మౌనిక, నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకో. క్వశ్చన్ ప్లీజ్. పాఠశాలలో ఉపాధ్యాయులు ఉపయోగించేవి ఏవి? స్టార్ట్. చెప్పు. చాక్ పీస్ ఉందా? ఉంది. డస్టర్, డస్టర్ సూపర్. పెన్, పెన్స్, పెన్ ఉంది. ఇంకా ఈజీ క్వశ్చన్ చెప్పేసి. వెరీ గుడ్. స్టిక్. వెరీ గుడ్, సూపర్. మొత్తానికి స్టిక్ బాగా పనిచేసింది. ఆ బెత్తంతో ఎన్నిసార్లు దెబ్బలు తిన్నావు నువ్వు చెప్పు? ఎప్పుడు కొట్టలేదు కానీ 10th క్లాస్ లో 10th క్లాస్ లో కొట్టారా? ఎందుకు కొట్టారు? ఆ సార్ అంతే. ఆ సార్ అంతేనా? మొత్తానికి ఆయన కొట్టడం ఏమో గానీ ఇక్కడ నీకు బాగా గుర్తొచ్చి ఆ బెత్తం 100 పాయింట్లు ఇచ్చింది చూసావా? చెప్పు థ్యాంక్స్ చెప్పు ఆయనకి. థ్యాంక్ యూ. మొత్తానికి 500 పాయింట్స్. వెరీ గుడ్ స్కోర్. టాపర్ నువ్వేనేమో. మరి ఇక ప్రవళిక ఆడదాన్ని బట్టి ఉంటుంది. ప్రవళిక చూద్దాం నీ క్వశ్చన్ ఏంటో. క్వశ్చన్ ప్లీజ్. పిల్లలు ఎక్కువగా ఇష్టపడేవి ఏవి? ఓకేనా? స్టార్ట్. ఐస్ క్రీమ్ ఉంది. చాక్లెట్స్ లేదంట. తిండివి కాకుండా ఇంకేమన్నా చెప్పవా? అఫ్ కోర్స్ పిల్లలకి తిండి అంటే ఇష్టమే. ఇంకేమన్నా ఆలోచన? తిండివి కాకుండా నువ్వు నాకులాగా ఎప్పుడు బిస్కెట్లు, ఐస్ క్రీమ్, పిజ్జాలు అంటే ఎలా? ఇంకా బొమ్మలు, కొత్త కొత్త బొమ్మలు కొనుక్కోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఉందా? లేదు. ఇంకేమన్నా ఆలోచించు. పిల్లలు ఇంకేమి ఇష్టపడతారు ఎక్కువ? వాళ్ళకి హాలిడేస్ రాగానే ఏటో తీసుకెళ్ళమంటారు. ఎక్కడికి వెళ్తూ ఉంటారు పిల్లలు? ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి బయటకు వెళ్తారు. ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎస్ అఫ్ కోర్స్. ఉందా? ఓకే, తోటి పిల్లలతో ఆడుకోవడం. నీ టైం అయిపోయింది. నువ్వు 2 చెప్పావు. నువ్వు మిస్ చేసిన ఆ మిగతా 3 ఆన్సర్లు ఏంటో చూద్దాం ఒకసారి. స్కూల్ కి డుమ్మా కొట్టడం. నెక్స్ట్ ఎగ్జిబిషన్. నేను అక్కడికి అడిగాను కూడా, ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి తీసుకెళ్ళమంటారు అని. నెక్స్ట్ తల్లిదండ్రులతో విహార యాత్రలు. కొంతమంది పిల్లలకి బాగా ఇష్టం ఉంటుంది కొత్త కొత్త ప్లేసెస్ చూడటము. ఓకే, సో మొత్తానికి 2 కరెక్ట్ గా చెప్పావు. 200 పాయింట్స్ నీకు కూడా. కంగ్రాట్స్. సో ఎవరు రౌండ్ టాపర్? 5 కి 5 ఆన్సర్స్ చెప్పేసి మౌనిక నువ్వే రౌండ్ టాపర్ అయిపోయావు. కంగ్రాచులేషన్. నీ గిఫ్ట్ తీసుకుంది కానీ గిఫ్ట్స్ ప్లీజ్. మౌనిక చెప్పు, నీకు ఏ గిఫ్ట్ కావాలి? ఇండక్షన్ స్టవ్. ఓకే. సో నెక్స్ట్ భూమిక, ప్రవళిక ఇద్దరు 200 తో ఉన్నారు. ప్రవళిక ముందు నువ్వు సెలెక్ట్. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. నెక్స్ట్ నీకేం కావాలి భూమిక? డిషెస్, డిన్నర్ సెట్. ఓకే. నీకు ఎల్లో బాల్ సెట్. ఓకే. పంచాక్షర రౌండ్ పూర్తయిపోయింది. వీళ్ళు గిఫ్ట్స్ కూడా తీసేసుకున్నారు. ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాము. ఆ తర్వాత క్రేన్ మొక్క పలుకలో లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో మరొక చిన్న బ్రేక్. వచ్చేసాం మనం థర్డ్ రౌండ్ లోకి. థర్డ్ రౌండ్ ఆడేద్దాము. స్పందన ప్రతిస్పందన. థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, సరేనా? థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు నాకు మళ్ళీ ఒక అబద్ధం చెప్పాలి మీరు. ఎవరు చెప్తారు ఇప్పుడు? దివ్య చెప్పు. దివ్య. సేమ్ కాలేజ్ కని చెప్పి బంగొట్టా. కాలేజ్ కని చెప్పి బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళావా? బంక్ కొట్టావా? బంక్ కొట్టి ఎక్కడికి వెళ్ళావు? లాంగ్ వెళ్ళాం. లాంగ్ అంటే గండిపేట. గండిపేట వెళ్ళావా? ఓకే. ఇప్పటివరకు తెలీదా మమ్మీకి డాడీకి? ఇంటికి వెళ్ళాక నీకు ఇవాళ భర్త పూజే. ఓకే దివ్య, ఫస్ట్ ఈ రౌండ్ నువ్వే స్టార్ట్ చేయి, సరేనా? దా. తిను.
నేను యాక్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆన్సర్ తెలిస్తేనే బజర్ నొక్కండి, ఓకేనా? బజర్ నొక్కి తప్పని చెప్తే -10 పాయింట్స్, నొక్కకుండా ఆన్సర్ మాట్లాడినా కూడా -10 పాయింట్స్. ఓకే దివ్య స్టార్ట్. నా పీక్ కోసేస్తావా? చూసారా ఈ యాంకర్ పై హత్య ప్రయత్నాలు చూసారా ఇక్కడ? ఓకే చెప్పు మౌనిక. హత్య కరెక్టా? అంతేనా? హత్యనా? నేనే ఇచ్చేసాను ఆన్సరు. ఓకే తీసుకో. 40 పాయింట్లు నీకు, 60 పాయింట్లు నీకు. సో నెక్స్ట్ నువ్వే వచ్చేసే. 40 పాయింట్లు తీసుకున్నావుగా ఇప్పుడే, రా. మౌనిక స్టార్ట్. వజన్ ఒక్కడ మాట్లాడితే 10 పాయింట్స్ మైనస్. దివ్యాకి -10 పాయింట్స్. ఓకే ప్రవళిక నొక్కింది ఫస్ట్. పెళ్లి పందిరి. పందిరా? -10 పాయింట్స్. పల్లకిలో పెళ్లి కూతురు. పల్లకిలో పెళ్లి కూతురు కరెక్టా? ఓకే -10 వచ్చినా కూడా తర్వాత మళ్ళీ కరెక్టే చెప్పావు కాబట్టి నీకు 30 పాయింట్స్ వచ్చింది, ఓకేనా? నీకు 60. మౌనిక నువ్వెప్పుడు ఎక్కుతున్నావు పల్లకి? ఇంకా చిన్నపిల్లని కదా. ఏ చిన్నపిల్లలు పల్లకి ఎక్కకూడదని ఏమన్నా రూల్ ఉందా? నేను ఏమన్నా పల్లకి ఎప్పుడు ఎక్కుతున్నావు అని అడిగా, పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని అడిగానా ఏంటి నిన్ను? నీ పెళ్లి అయిపోయింది కదా. నా పెళ్లి ఎప్పుడు అయిపోయింది, మళ్ళీ పెళ్లికి ఎక్కుతున్నాను పల్లకి. చెప్పు. నీ కూతురు పెళ్లికి ఎక్కుతా. నా కూతురు పెళ్లికి ఎక్కుతావా? సరే నెక్స్ట్ అమ్మ. రెడీ స్టార్ట్. దివ్య పాకెట్ దొంగ. పాకెట్ దొంగ. సగం ఇంగ్లీష్ సగం తెలుగు వద్దమ్మా. పాకెట్ ని తెలుగులో దొంగ. జాబ్ దొంగ. జోబు దొంగ కాదు, జేబు దొంగ. ఓకే గుడ్ కరెక్టా? 60 పాయింట్లు నీకు అండ్ 40 పాయింట్లు నీకు. ఇక నెక్స్ట్ ప్రవళిక ఎన్ని పాయింట్లు తెచ్చుకుంటుందో దా. స్టార్ట్. ఇవాళ ఏంటి అందరు నన్ను వాడేసుకుంటున్నారు ఫుల్ గా ప్రాపర్టీగా? నువ్వు చెప్పు భూమిక. రెయిన్బో హరివిల్లు. రాంగ్ ఆన్సర్ -10. ఇంద్రధనస్సు. ఓహో ఇంగ్లీష్ లో చెప్తే ఇవ్వచ్చు, నువ్వు చాలా స్ట్రిక్ట్ మాస్టర్ లో ఉన్నావు. రెయిన్బో అని చెప్పింది కదా పాపం, కరెక్టేనా? ఓకే 40 పాయింట్స్ నీకు అండ్ 60 పాయింట్స్ నీకు ప్రవళిక. థర్డ్ రౌండ్ లో అందరూ బాగా స్పందించారు, బాగా పాయింట్లు వచ్చాయి. మీ స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఒకసారి. మీరిద్దరు 100 లో టాప్ పొజిషన్ కి పోటీ పడుతున్నారు. విన్నర్ ఎవరో ప్రవళిక డిసైడ్ చేస్తుంది. ఓకే ప్రవళిక చెప్పు ఎవరు విన్నర్? బి మౌనిక. కంగ్రాట్స్. మౌనిక గిఫ్ట్ తీసుకుందాం. గిఫ్ట్ ప్లీజ్. చెప్పు మౌనిక నీకు ఏ గిఫ్ట్ కావాలి? రైస్ కుక్కర్. రైస్ కుక్కర్. నెక్స్ట్ నీకు భూమిక. కుంకుమ భరణ. ఓకే నెక్స్ట్ నువ్వే. ట్రావెలింగ్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే ఫైన్. నీకు ప్రవళిక నీకేం కావాలి? ప్యాన్. నాన్ స్టిక్ బ్లాక్ పాన్ సెట్. థర్డ్ రౌండ్ పూర్తయిపోయిందండి. మరి రౌండ్ టాపర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాము. ఆ డాన్స్ తర్వాత ఫోర్త్ రౌండ్ గేమింగ్ రౌండ్, ఒకళ్ళ మీద ఒకళ్ళు బెట్ చేసుకునే రౌండ్. సో ఆ రౌండ్ ఆడేద్దాము. ఆ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న స్కోర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే మీ స్కోర్స్ గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు బెట్టింగ్ చేసుకోవాలి. ముందైతే రౌండ్ అనౌన్స్మెంట్ చేసుకుందాము. మొదలు పెట్టేద్దాం మన ఫోర్త్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి.
లక్ష్మిలో మీరు మా షో చూస్తున్నారు కాబట్టి మీకు బెట్టింగ్ గురించి ఒక అవగాహన ఉండుంటుంది. అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఈ బెట్టింగ్? ఒకళ్ళ మీద ఒకళ్ళు పాయింట్లు బెట్ చేసుకోవడం, పాయింట్లు లాక్కోవడం, ఇచ్చేయడం? లాక్కున్నప్పుడు చాలా బాగుంది కానీ ఇచ్చినప్పుడు చాలా బాధగా ఉంది. బాగుంది. ఇప్పుడు నీకే ఎక్కువ ఉంది, ఎందుకంటే 700 ఉంది కాబట్టి స్కోర్ నీ దగ్గరే ఎక్కువ లాక్కుంటారు వీళ్ళందరూ. సో ఇవ్వాల్సింది నువ్వే, రెడీగా ఉండు. మొత్తానికైతే మనం అబద్ధం తీసుకోవడం మర్చిపోయాం భూమిక దగ్గర కదా. చెప్పు భూమిక, నువ్వు చెప్పిన పెద్ద అబద్ధం ఏంటి చెప్పు. అత్త వాళ్ళ ఇంటికి వెళ్తా అని చెప్పి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఏ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావు? నా ఫ్రెండ్ పేరు ప్రగతి. అవునా, ఇద్దరు కలిసి ఏం చేశారు అక్కడ? ఆడుకున్నారా? నీకు ఆడుకోవడం అంటే బాగా ఇష్టమా? చిన్న పిల్లలు జనరల్ గా చెప్తారు చూసారా, సమ్మర్ హాలిడేస్ వేసినప్పుడు నేను ఆడుకోవడానికి వెళ్తా మమ్మీ అంటే, ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లో కూర్చో అని అంటూ ఉంటారు. అలా ఆటలు అంత ఇష్టం ఏంటి నీకు? ఏం ఆటలు ఆడుకున్నావు ఆ రోజు? దాక్కునే ఆట. సరే, జనరల్ గా మీ గ్రూప్ లో ఎక్కువ అబద్ధాలు ఎవరు చెప్తారు చెప్పండి అసలు? చాలా చెప్పాను. ఎవరు చెప్తారు ఎక్కువ? మౌనికానా? కట్అవుట్ చూసే నేను కన్ఫర్మేషన్ కి వచ్చా ఈ పిల్ల ఎక్కువ అబద్ధాలు చెప్తుంది అని చెప్పి. చూసావా మౌనిక, నువ్వు అబద్ధాలు ఎక్కువ చూస్తే మీకు అలా కూడా అనిపిస్తుందా? అనిపిస్తుంది నాకైతే. సరే, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఈ రౌండ్ తర్వాత తెలిసిపోతుంది. మీ లక్ష్యం వైపు అందరూ బాగా పరుగులు పెట్టండి. విజయలక్ష్మి టైటిల్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాము. ఇందులో 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి. ఏ నెంబర్ ఎవరికి వస్తుందో వాళ్ళ గేమ్ ఆడతారు, సరేనా? చూసుకున్నారా మీ నెంబర్స్ అన్ని కూడా? అప్పుడే బయటికి చెప్పొద్దు, ముందు గేమ్ చూసేద్దాము, ఆ తర్వాత నేను అడుగుతా. చూసేద్దాం ఇవాళ మన లక్ష్యం చేరుకోవే లక్ష్మిలోని మొదటి గేమ్. గేమ్ నెంబర్ 1 రెడీ? ఎవరికి వచ్చింది నెంబర్ 1? భూమిక రా. ఎంత లక్ ఉందంటే నీకు ఇవాళ, చాలా ఈజీ గేమ్ భూమిక, సరేనా? ఇది కానీ నువ్వు ఓడిపోయావంటే ఇంక నీ కర్మ నేనేం చేయలేను. చాలా ఈజీ గేమ్, బాగా ఆడు, ఎక్కువ పాయింట్స్ తెచ్చుకో, బెట్టింగ్ జాగ్రత్తగా చెయ్యి. నీ దగ్గర అయితే 500 పాయింట్స్ ఉన్నాయి భూమిక, నువ్వు మాక్సిమం పెట్టేసినా ఓకే, ఈజీగా గెలవచ్చు, సరేనా? చెప్పు ఎవరెవరి మీద ఎంతెంత బెట్టింగ్ పెడతావు? నేనేం చెప్పాను, నువ్వేం చెప్పావు? 400 వస్తే కూడా గెలుస్తాలేండి. 400 వచ్చినా కూడా తర్వాత నువ్వు ఆడతావు కదా, నువ్వేమన్నా తక్కువదాను అనుకుంటున్నావా? పాప నీ గురించి ఇంకా తెలియదు ఈ అమ్మాయికి, నేను చదివేశాను నిన్న ఆల్రెడీ. ఆ ఖతర్నాక్తో చాలా జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ప్లాన్ చేసుకో, నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ గెలవడానికి, ఓకే? చూడు, 300 ఆన్ మౌనిక, 100 సూపర్, ఇప్పుడు బాగుంది వినడానికి. అండ్ ఆట ఏంటంటే చాలా ఈజీ. ఇక్కడ నుంచి నువ్వు ఒక్కొక్క టిన్ తంతూ ఉంటావు. ఆ రెడ్ క్లాత్ వేసాం కదా అక్కడ, ఆ మ్యాట్ మీద ఏ టిన్ ఉంటే ఆ కౌంట్ నీకు. 500, 300 ఇవాళ లాక్కోవాల్సిందే మౌనిక నుంచి. రెడీ? 60 సెకండ్స్ టైం లిమిట్ లో చేయాలి. వెళ్ళిపో పొజిషన్. భూమిక, నువ్వు మొత్తం 4 టిన్స్ అయితే వేయాలి మినిమం, తర్వాత నీ ఇష్టం. 60 సెకండ్స్ టైమర్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్లోగా వెళ్ళిపోతున్నాయి. ఓకే, 1 ఒక్కటే వేసావు ఇప్పటిదాకా. 2 అయ్యాయి, ఇంకొక 2 వేస్తే నువ్వు విన్నవచ్చు. ఓకే, 3. అయ్యో లేదు, వెళ్ళిపోయింది అది. నువ్వు స్లోగా ఇది ఒకటి అన్నేసాయి. ఓకే, విన్నర్. చెప్పానా నువ్వు 200 పెట్టుంటే ఎంత వచ్చేది నీకు? ఇప్పుడు 700 అయ్యేది నీ స్కోర్ మహా అయితే, అంతే. తర్వాత తను ఆడేది మొత్తం నీ పాయింట్లను దొబ్బుకెళ్ళిపోయేది. 20 సెకండ్స్ ఇంకా ఉండగానే నువ్వు గేమ్ ఫినిష్ చేసేసావు. చాలా బాగా ఆడావు, గుడ్. 500 పాయింట్స్ నీ దాంట్లో యాడ్ అయితే ఇప్పుడు నీ స్కోర్ 1000. ఇప్పుడు చూసేద్దాం మన రౌండ్ లో గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 రెడీ? ఎవరికి వచ్చింది నెంబర్ 2? దివ్య. గేమ్ ఏం లేదు దివ్య, ఈ బెలూన్ ని ఇలా పైకేసి ఈ షర్ట్ వేసుకోవాలి, ఒక 2 బటన్స్ కూడా పెట్టేసుకోవాలన్నమాట. ఇది కింద పడకుండా. గేమ్ అర్థమైందా నీకు? యో బాగుంది కదా స్టైల్? ఎస్, దివ్య ఆడద్దు కానీ.
సో ముందు 340 ఉంది నీ స్కోరు, ఇప్పుడు మైనస్ అయిపోయింది కాబట్టి 240లో ఉన్నావు. సో నువ్వు మాక్సిమం 200 బెట్ చేయొచ్చు. ఎవరి మీద బెట్ చేస్తావు చెయ్యి. నువ్వు ఒకవేళ గెలుస్తానన్న నమ్మకం ఉంటే 240 కూడా నువ్వు బెట్ చేయొచ్చు. చెప్పు. 200 భూమిక. 40 నువ్వు ఉంచుకుంటావా? ఎందుకు దీని తర్వాత ఎందుకు పనికిరావా 40 పాయింట్లు? 240 భూమిక మీద. ఓకే భూమిక, ఒకవేళ తినగానే టాస్క్ కంప్లీట్ చేస్తే నీ దాంట్లో 240 మైనస్ అయిపోతాయి. ఓకేనా? 60 seconds టైం లిమిట్. స్టార్ట్. బటన్స్ పెట్టుకోవాలి. మామూలుగానే బటన్లు పెట్టుకోవడం రాదు. చాలా టైం ఉంది, జాగ్రత్తగా ఆడు. పెట్టేసుకున్నావా 2 బటన్స్? అయిపోయింది, డన్. నాకు ఎలా ఉంది తెలుసా, చక్కగా అల్లు అర్జున్ తో డాన్స్ చేసినట్టుంది. సో దివ్య, మంచి పాయింట్లు వచ్చేసాయి నీకు. 240 ఏవైతే పెట్టావో నువ్వు భూమిక మీద, అవి మొత్తం నీ స్కోర్ లో యాడ్ అయిపోయాయి. ఇప్పుడు నీ స్కోర్ 480 పాయింట్స్. కంగ్రాట్స్. అందరూ గేమ్స్ గెలిచేస్తున్నారు, స్కోర్లు అటు ఇటు అయిపోతున్నాయి. మరి ఇప్పుడు ఈ థర్డ్ గేమ్ ఎలా ఉంటుందో చూద్దాం. గేమ్ నెంబర్ 3 ప్లీజ్. గేమ్ నెంబర్ 3 రెడీ? ఎవరు ఆడుతున్నారు గేమ్ నెంబర్ 3? మౌనిక దా. 430 పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర. గేమ్ ఏంటో చెప్పేస్తాను, ఆ తర్వాత ఆలోచించుకుని బెట్టింగ్ కట్టుకో. ఓకేనా? నీ కళ్ళ గంతలు కట్టేస్తాము. ఆ గంతలు కట్టుకుని జస్ట్ ఇక్కడ నుంచి ఇలా ఇలా నడవాలి, అంతే. ఏది తగిలినా కూడా నీ పాయింట్స్ పోతాయి, నువ్వు అవుట్ అయిపోతావు. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. లాస్ట్ లో వెళ్ళి నువ్వు ఆ బుట్లో కూర్చోవాలి, అప్పుడే గేమ్ వినేనట్టు. ఓకే, పాయింట్స్ ఇప్పుడు చెప్పు. బెట్టింగ్ ఎంత? 300 భూమిక. ఓకే, 50-50. మౌనిక, నువ్వు నా వాయిస్ ఫాలో అవుతూ ఉండు. నువ్వు ఒకవేళ బోర్డర్ లోంచి బయటకు వెళ్తున్నా ఏంటి, నేను లెఫ్ట్ రైట్ చెప్తూ ఉంటాను. ఏదైనా తగులుతున్నా కూడా చెప్తాను, నా వాయిస్ వింటూ ఉండు. ఓకేనా? 60 seconds టైం లిమిట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్, అలాగే జిగ్జాగ్. బాగా ఆడుతున్నావు, ఏది తగలకుండా. లెఫ్ట్ 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 లెఫ్ట్. ఓకే, ఇంకొక్కటే ఉంది, అది క్రాస్ చేసేస్తే నువ్వు వినేనట్టే. అలాగే ముందుకెళ్ళు, ముందుకి. ఇంకా ఇంకా ఇంకొంచెం. చాలు చాలు, ఆగు ఆగు, అక్కడే ఉండు. మౌనిక, గేమ్ అయితే నువ్వు విన్ అయిపోయావు. కంగ్రాచులేషన్. నేనేం చెప్పాను, టాస్క్ ఫినిష్ అవ్వాలంటే పుట్లో కూర్చోవాలని చెప్పాను కదా. మరి అమ్మాయి కూర్చోలేదు, మనం కూర్చోబెట్టేద్దాం ఇప్పుడు. దా కూర్చో. విన్ అయ్యావు కదా, ఎలాగో కూర్చోదా. తిరిగిపోతుంది. ఏం తిరిగిపోదు, కూర్చో. సూపర్, అంతే. దా. ఓకే, ఇప్పుడు ఇంకొక టాస్క్ ఏంటంటే మౌనికాకి ఈ బొట్టులోంచి బయటికి రాకుండా మేము పెట్టే మ్యూజిక్ కి స్టెప్లు వేయాలి. ఎస్, మేమందరం నీకు కోఆపరేట్ చేస్తాం, ఎంకరేజ్ చేస్తాం. కమ్ ఆన్, మ్యూజిక్ ప్లీజ్. లస్కర్ పోరి చూడు, నాగిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టైతే
కర్పూరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు చిలగా ముక్కు చూడు ముక్కల మీదెరుపు చూడు మౌనిక ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసావు, గేమ్ విన్ అయిపోయావు, 400 పాయింట్స్ నీ దాంట్లో యాడ్ అయిపోయాయి. ఇప్పుడు నీ స్కోర్ 830 పాయింట్స్ అండ్ నువ్వే విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాట్స్. అసలు ప్రవల్లికకి గేమ్ కూడా ఆడే ఛాన్స్ ఇవ్వలేదు తెలుసా నువ్వు ఈ గేమ్ ఓడిపోయి ఉంటే అప్పుడు అమ్మాయికి కూడా ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రవల్లిక మొత్తానికి మనల్ని ఆడనివ్వకుండా మనల్ని తొక్కేసి మీ అందరికి పెద్ద అబద్ధం చెప్పి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను, మిమ్మల్ని గెలిపిస్తాను అని ఫైనల్ గా టైటిల్ కొట్టేసింది. విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నువ్వు విజయలక్ష్మి అయిపోయావు కాబట్టి నీకు 3 ఆప్షన్స్ ఉంటాయి గిఫ్ట్స్. అష్టలక్ష్మి వెండి కలశం, అలాగే ఫ్రిడ్జ్ ఉంది, ఎల్సిడి టీవీ ఉంది. ఏం కావాలి నీకు? అష్టలక్ష్మి కలశం. అష్టలక్ష్మి కలశం. ఓకే కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మౌనిక విజయలక్ష్మి అయితే అయిపోయింది. మరి బంగారు లక్ష్మి అయ్యి 10 గ్రాముల బంగారంతో ఇంటికి వెళ్తుందా లేదా చూద్దాము. అందుకంటే ముందు విజయలక్ష్మి మనతో పాటు ఉంది. ఇప్పుడు దీని బంగారు లక్ష్మి అవుతుందా లేదా చూద్దాము. ముందైతే నువ్వు ఈ టాస్క్ కంప్లీట్ చేస్తావో చూద్దాం. లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ ఆడతావు, బంగారు లక్ష్మి అయ్యే ఛాన్స్ ఉంటుంది. లాఫింగ్ బుద్ధ వస్తే ఇక్కడితో ఇంటికి వెళ్ళిపోతావు. గట్టిగా తిప్పు. ఓకే, బాగా దండం పెట్టుకుని తిప్పు. ఎనీ గెసెస్? లక్ష్మియా బుద్ధనా? లక్ష్మి. లక్ష్మి. లక్ష్మి వస్తే మీకు ఏమైనా షేర్ ఇస్తానని చెప్పిందా ఏంటి? అమ్మ బాబోయ్, లక్ష్మీదేవి 100% మీ గెస్ కరెక్ట్. లక్ష్మీదేవి కంగ్రాచులేషన్స్. బోనస్ రౌండ్ ఆడిస్తున్నాం మనం. ఆడతామా? బోనస్ రౌండ్ ప్లీజ్. మౌనిక, ఇప్పటి వరకు నువ్వు ఆడిన ఆటంతా పక్కన పెట్టేసి చాలా కూల్ గా ఆ పజిల్ ఏంటో చూసి ఆన్సర్ చెయ్యి. 30 సెకండ్స్ టైమ్, అలాగే పజిల్ ఒకేసారి స్క్రీన్ మీద వచ్చేస్తాయి. గెట్ రెడీ అండ్ పజిల్ ప్లీజ్. ఆలోచించు, టైం స్టార్ట్ అయిపోయింది. అది ఒక పేరైనా అయి ఉంటుంది, ఏదైనా వర్డ్ అయి ఉంటుంది. ఆలోచించు ఏదైనా. నీకు ఏదైనా వర్డ్ అనిపిస్తే చెప్పు. $10 grams గోల్డ్. మౌనిక గెలుచుకుంటావా? గెలుచుకోలేకపోయావు. టైం అయిపోయింది. నువ్వు ఆన్సర్ ఏం చెప్పలేదు. బోనస్ రౌండ్ ఓడిపోయావు మౌనిక. కానీ విజయలక్ష్మి అయ్యావు. నువ్వు గెలుచుకున్న గిఫ్ట్స్ అన్ని నీతో పాటే తీసుకెళ్లొచ్చు. అండ్ మీకు కూడా గిఫ్ట్స్ ఇచ్చేస్తాను, వచ్చేసేయండి. మీరు కోరుకున్న గిఫ్ట్స్ మీ దగ్గరికి వచ్చేసాయి కదా లక్ష్ములు. ఓకే, అండ్ అలాగే జీ తెలుగు నుంచి మీ అందరికి మరొక చిన్న లాంఛనం. విజయలక్ష్మి, నువ్వు కోరుకున్నట్టుగానే అష్టలక్ష్మి కలశం నీకు ఇచ్చేస్తున్నాము. తీసేస్తా. థ్యాంక్ యూ. దేవుడి దగ్గర పెట్టుకుని బాగా పూజ చేసుకో, మంచి మొగుడు రావాలని చెప్పి. సరేనా? ఓకే, సో అలాగే మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి, మీకు కూడా గిఫ్ట్ ఇచ్చేస్తాను. మీకు ఇచ్చిన గిఫ్ట్లతో పాటు మీరు మా ఇంటికి వచ్చారు కాబట్టి మేము మీ ఇంటికి లక్ష్మీదేవిని ఇచ్చి పంపిస్తున్నాం. చూసారు కదా ఆడపడుచులు, ఇవాళ మా లక్ష్ములు గెలుచుకున్నటువంటి బోల్డ్ అని గిఫ్ట్స్. మీకోసం కూడా ఇక్కడ అష్టలక్ష్మి కలశం ఉంది, ఒక అందమైన చీర ఎదురు చూస్తోంది. ముందుగా పజిల్ చూసేయండి. ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే వెంటనే మాకు SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆన్సర్ టైప్ చేసి మీ పేరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఆడపడుచులు అందరికీ తెలుసు SMS విజేతలకి మేము అష్టలక్ష్మి కలశం వెండి చీర ఇస్తున్నామని. అలాగే ఇప్పటిలాగా రోజు కాకుండా సోమవారం నుంచి శుక్రవారం వరకు మేము అడిగినటువంటి అన్ని పజిల్స్ కి మీరు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. శుక్రవారం రోజున మేము ఒక డ్రా కండక్ట్ చేస్తాము. ఆ వారంలో ఒక మహాలక్ష్మిని మేము ఆ డ్రా ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ మహాలక్ష్మి
మహాలక్ష్మికి అష్టలక్ష్మి కలసం అండ్ అలాగే ఒక అందమైన చీర ప్రెజెంట్ చేస్తాము. ఆ విన్నర్ ఎవరు అనేది నేను ప్రతి సోమవారం ఎపిసోడ్ లోనూ చెప్తూ ఉంటాను, మిస్ కాకుండా చూస్తూ ఉండండి. చూసారు కదా ఆడియన్స్, ఇది ఇవాల్టి మన లక్ష్మి రావే మా ఇంటికి. మళ్ళీ రేపు వస్తాం మీ ఇంటికి. అంతవరకు చూస్తూనే ఉండండి జీ తెలుగు. టాటా.